అందరికీ నమస్కారం మిత్రులారా, నేను మీ శేషగిరి సృష్టి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. మీరు చూస్తున్న గిరి ఆస్ట్రో ఛానల్ ఎవరైతే మొదటిసారి వీక్షిస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీ యొక్క వ్యక్తిగత జాతకానికై మీ జాతకాల్లో ఏ దోషాలు ఉన్నాయి, మీకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు ఉన్నాయి, వాటి నివారణ కోసం నేను మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ పంపిస్తే తగిన ఫీజు చెల్లించిన ఏడాల ఫోన్లోనే నేను మీకు ఈ అవకాశం కల్పిస్తాను. ఇక విషయానికి వస్తే, ఈ మీనరాశి వారికి ఏలినాటి శని జరగడం వల్ల వీరికి కొంత ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. ఈ మాసం వీరికి అనారోగ్యం, ఆకస్మిక కొంత సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలు, పర్యటన, విదేశీయానం, అలాగే ఈ స్థాన మార్పులు ఎక్కువగా ఉంటాయి. వీరికి గురుబలం ఈ నెల 16 వరకు గురుబలం ఉండడం వల్ల వీరు ఏదైతే కొన్ని పనులు గతంలో చేయాలని బాగా అనుకుంటారో దాని మీద కాన్సన్ట్రేషన్, దాని మీద ఫోకస్ కనుక చేయగలిగితే ఈ 16 తారీఖు వరకు వీరికి మంచి సమయంగా చెప్పవచ్చు. మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ప్రయత్నం చేయకుండా కాలేదు అని నింద వేస్తే గ్రహాలు కానివ్వండి, దేవుడు కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, ఎవరు ఏమనలేరు. మీరు ఖచ్చితంగా బద్ధకాన్ని వదిలి, నిరాశని వదిలి ప్రయత్నం చేయండి. ఈ 16 తారీఖు వరకు మీరు చేసే పనులలో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు, నాది గ్యారంటీ. అది ఏ పనులు అంటారా? ఇంటర్వ్యూకి రాలేదు, ఉద్యోగం రాలేదు, ఇంట్లో కూర్చొని నాకు ఏం లాంటి శని అంటే ఉద్యోగం వచ్చి మీ ఒళ్ళో వాళ్ళదు. మీరు గురుబలం ఉంది, నేను చెప్తున్నా కదా, 16 వరకు తీవ్ర ప్రయత్నాలు చేయండి, కృషి చేయండి. పట్టుదలగా ఎన్నిసార్లు ఓడిపోయినా మళ్ళీ గెలిచి మళ్ళీ వెళ్ళండి. ఉద్యోగం ఎలా రాదో నేను చూస్తాను. అలాగే వ్యాపారాలలో కూడా నిరాశ చెందకండి. పట్టుదలగా ఏ లైసెన్స్ కావాలన్నా, ఏ పర్మిషన్ కావాలన్నా ఇట్లాంటి వాటిలకు తిరగండి. అప్పు కావాలన్నా, ఏ పని చేసినా మీరు ఉత్సాహంగా చేయండి. ఈ మాసం కొంత ఎట్టి పరిస్థితుల్లో 16 వరకు వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహాల్లో విజయం, ఈ వ్యాపారాల రంగంలో ఉన్న వారికి కూడా ఈ 16 తారీఖు వరకు అన్ని విధంగా అనుకూలంగా ఉంటాయి. క్రమేణా 16 తర్వాత కొంత గృహం కొనుక్కోవాలనుకున్న వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొంత ఆశాజనకంగా ఉంటుంది.